ఇలాంటి నాయకులు ఉండబట్టే, సూచనలు ఇవ్వబట్టే ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా అన్ని మండలాల్లో సభ్యత్వం క్యాంపెయిన్ ఈ సంవత్సరమే. మరి అలాంటి కారకులు మన రఘుబాబు గారు వారిని ఇచ్చి జిందాబాద్ 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 ఏపీటీఎఫ్ జిందాబాద్ నియమించాలి పన్నెండో పిఆర్సీ కమిషన్ వెంటనే విడుదల చేయాలి. 29% అయ్యారు వెంటనే 29% అయ్యారు వెంటనే ప్రకటించాలి. 29% అయ్యారు వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ టీచర్స్. మిగిలిన ఎన్జిఓ నాయకులు, అలాగే పెన్షన్ సంఘ నాయకులు, ఏపీఎఫ్ పత్రిక సంపాదకులు, పూర్వ రాష్ట్ర కార్యదర్శి, అలాగే వివిధ మండలానికి వచ్చేసినటువంటి మరి ఎండల్ని సైతం కూడా లెక్క చేయకుండా మేలో మరి ఈ ఎండలో కూడా లెక్క చేయకుండా ఈ ధర్నా శిబిరానికి వచ్చేసినటువంటి ఉద్యమ యోధులకు ఏపీటీఎఫ్ పక్షాన నా ఉద్యమాభినందనలు. ఈరోజు ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమానికి మొట్టమొదట కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎప్పుడూ కూడా గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడూ కూడా బడిలో గంట కొట్టేది మనమే, ఉద్యమాల శంఖారావాన్ని కూడా గంట కొట్టేది మనమే. మరి ఆ క్రమంలో విద్యారంగాన్ని కాపాడుకోవడానికి, ఉపాధ్యాయుల ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుకోవడానికి మరి ఏపీటీఎఫ్ ఈరోజు ఈ పోరాట కార్యక్రమానికి సిద్ధపడింది. మరి ముఖ్యంగా విద్యారంగంలో మరి గత ప్రభుత్వం ధ్వంసం చేసినటువంటి విద్యారంగాన్ని మేము బాగు చేస్తాము అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మరి ఎటువంటి వీళ్ళు చేసేటువంటి ప్రతి చర్య కూడా ఈ విద్యారంగాన్ని ఇంకా భ్రష్టు పట్టే విధంగా ఉందే తప్ప దీన్ని మెరుగుపరిచేటువంటి ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. తల్లికి వందనం అన్నారు. వాళ్ళు ఒకరికి ఇస్తే వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. మరి తల్లికి వందనం ప్రభుత్వ పాఠశాలలకు మంగళం. ప్రభుత్వ పాఠశాలని సర్వనాశనం చేయదలిచే ఈ తల్లికి వందన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు 1 నుంచి 10వ తరగతి వరకు పిల్లవాడికి పాఠశాలలో చేరినటువంటి పిల్లవాడికి అన్ని రకాలు ఉచితంగా దుస్తులు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు, నోట్ బుక్స్ ఇస్తున్నారు. మరి అన్నీ ఇచ్చిన తర్వాత 1 నుంచి 10వ తరగతి అవ్వడానికి రూపాయి ఖర్చు లేదు. మరి ఖర్చు లేనప్పుడు 15,000 రూపాయలు దేనికి ఇస్తున్నట్టు, ఎవరికి ఇస్తున్నట్టు? కుటుంబాలకు ఇస్తున్నారా, పిల్లల యొక్క విద్యకి ఇస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోవాలి. కుటుంబాలకు ఇస్తున్నప్పుడు మరి ఈ పేరే పెట్టుకోవాలని అవసరం లేదు, ఏ పేరుతోడైనా ఇవ్వచ్చు. పిల్లల విద్య కోసం అని చెప్పేసి 15,000 ఇస్తూ, అది కూడా జూన్లో ఇస్తూ మరి వీళ్ళందరినీ కూడా ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళిపోండి, మీకు ఇష్టం వచ్చిన చోట మీరు చదువుకోండి అని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మాతృభాష వచ్చేసరికి గత ప్రభుత్వ హయాంలో మరి ఈ పాలకులు, ఇప్పుడు ప్రస్తుత పార్టీ పాలకులు ఆ ప్రభుత్వం మీద మరి కోర్టులో కూడా కేసు, మాతృభాషలో మరి విద్యా బోధన లేదని చెప్పేసి కోర్టులో కూడా కేసులు వేసినటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం నాకు అధికారం వచ్చాక ఏం చేస్తుంది? ఇది తెలుగు రాష్ట్రం. ఈ తెలుగు రాష్ట్రంలో తమిళం చదువుకోవచ్చు, తమిళ మాధ్యమం చదువుకోవచ్చు, ఒరియా మాధ్యమం చదువుకోవచ్చు, కన్నడ మాధ్యమం చదువుకోవచ్చు, ఉర్దూ మాధ్యమం చదువుకోవచ్చు, ఆంగ్ల మాధ్యమం చదువుకోవచ్చు. తెలుగు మాధ్యమం మాత్రం చదువుకోవడానికి లేదు. మరాఠీ మాధ్యమం కూడా చదువుకోవచ్చు. తెలుగు